హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నుంచి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తానండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏడాది 4 పథకాలు ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. జనవరి నెలలో అయితే ఆ 4 పథకాలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెలలో ముందుగా ప్రారంభమయ్యే పథకం ఏంటి, ఆ పథకం ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరబోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే జనవరి నెలకు సంబంధించి ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 31వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందనే సమాచారం అండి. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి వెళ్లి పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ విధంగా నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ విధంగా 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత మళ్ళా తిరిగి జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ స్టార్ట్ చేయడం జరుగుతుందంటే సమాచారం అండి. 31వ తేదీ పింఛన్లు పంపిణీ చేసినప్పుడు ఎవరైతే పింఛన్లు తీసుకోలేదో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకొక అవకాశం ఇస్తూ మళ్ళా తిరిగి జనవరి 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పింఛన్ అమౌంట్ అనేది గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది డిసెంబర్ 30వ తేదీ బ్యాంకులకు వెళ్ళి విత్డ్రా చేసుకోవడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది లబ్ధిదారు ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, ఎక్కువ మంది లబ్ధిదారులు మొదటి రోజే అంటే 31వ తేదీ పింఛన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరిలో ముందుగా ఈ పథకం అనేది ప్రారంభం కాబోతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నానండి. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది జనవరి నెలలో రేషన్ పంపిణీ ఏ విధంగా చేయబోతున్నారు, రేషన్ పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు ఎటువంటి సరుకులు ఇవ్వబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా 1 by 1 నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది జనవరి నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఈ రేషన్ పంపిణీలో భాగంగా సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి ఒక బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఆ బ్యాగ్లో లబ్ధిదారులకు సంబంధించి నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ సంక్రాంతి అంటే 2026 జనవరిలో వచ్చే సంక్రాంతికి సంబంధించి నిత్యావసర సరుకులు ఏమేమి పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే ఇంతవరకు అయితే రాలేదండి ప్రభుత్వం నుంచి. అయితే మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ యొక్క రేషన్లో బియ్యం, అదేవిధంగా చక్కెర, కందిపప్పు, రాగులు సో ఇవి మాత్రమే ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. కొత్తగా సరుకులు ఏమీ యాడ్ చేయలేదనేది సమాచారం. ఏమైనా సరుకులు కనుక యాడ్ చేసినట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఓకేనా, ఇంతవరకు మాత్రం కేవలం చక్కెర, బియ్యం, అదేవిధంగా కందిపప్పు, రాగులు మాత్రమే పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రేషన్ పంపిణీలో భాగంగా ఈ సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చే ఏడాది జనవరిలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా, రేషన్ డీలర్ల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. డ్వాక్రా మహిళలకు వచ్చే ఏడాది జనవరి నెలలో 2 కొత్త పథకాలు ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. ఆ 2 కొత్త పథకాలు ఏంటి, ఆ పథకాల ద్వారా డ్వాక్రా మహిళలకు ఎటువంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం 2 కొత్త పథకాలు ప్రారంభించడం జరిగింది. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీతో ఈ రుణాలు అమలు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ముందుగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాలను జనవరిలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం. ఈ 2 పథకాల ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా మహిళల్లో గనక వాళ్ళ పిల్లలు గనక ఉన్నట్లయితే వాళ్ళ విద్యకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనేది సమాచారం అండి. గరిష్టంగా 2 పిల్లలకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అంటే సమాచారం.
సో వాళ్ళ యొక్క కాలేజ్ ఫీజులకు అదేవిధంగా వివిధ ఖర్చులకు ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు రుణాలు పొందవచ్చు అంటే సమాచారం. మీరు తీసుకున్న రుణాలను గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు చెల్లించవచ్చు అంటే సమాచారం అండి. కేవలం పావలా వడ్డీతో మీకు ప్రభుత్వం ఈ యొక్క అమౌంట్ అనేది జారీ చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పిల్లల చదువుల కొరకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాన్ని త్వరలో ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు మాత్రమే అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వారి కనుక ఆడపిల్లలు కనుక ఉన్నట్లయితే వారి యొక్క ఆడపిల్లల పెళ్లిళ్ళ ఖర్చు కోసం ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందంటే సమాచారం అండి. ఈ పథకం ద్వారా ఎవరైతే ఆడబిడ్డ ఉంటారో వారి యొక్క వివాహానికి ఈ పథకం అనేది వర్తిస్తుందంటే సమాచారం. 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఈ పథకం ద్వారా రుణాలు పొందవచ్చు అంటే సమాచారం. పావలా వడ్డీతో మళ్ళీ మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుందంటే సమాచారం అండి. గరిష్టంగా 48 వాయిదాల్లో మీరు తీసుకున్న మొత్తం అమౌంట్ అనేది మళ్ళీ ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ యొక్క పథకాన్ని, సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి 50 ఏళ్ల పింఛన్లకి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ 50 ఏళ్ల పింఛన్లకు వచ్చే ఏడాది జనవరిలో దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 50 ఏళ్ల పింఛన్లో భాగంగా కేవలం వృద్ధాప్య పెన్షనే కాకుండా వివిధ కేటగిరీ లబ్ధిదారులకు ఈ పెన్షన్ కింద లబ్ధి చేకూరే విధంగా దరఖాస్తులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అండి. వచ్చే ఏడాదిలోనే ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్కి అదేవిధంగా వివిధ కేటగిరీ పింఛన్లకు దరఖాస్తులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఉంటారో వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోలో అయితే పింఛన్లకి సంబంధించి పూర్తి సమాచారం అయితే చేసి ఉన్నాను వీడియో రూపంలో అయితే. అవి ఎవరైనా చూడకుండా కనుక ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. పింఛన్లకి సంబంధించి పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. జనవరి నెలలో ఈ 4 పథకాలకు ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకేమైనా పథకాలు కనుక యాడ్ చేసినట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.